నమస్తే, వెల్కమ్ టు టుడే 18 న్యూస్. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రంలోని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుమన్ మాట్లాడుతూ డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్ లాంటి వివిధ రకాల విషజ్వరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలిపారు. నా పేరు డాక్టర్ సుమన్. నేను కొత్తపల్లి పిహెచ్సిలో వర్క్ చేస్తున్నా మెడికల్ ఆఫీసర్గా. ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది ప్రధానంగా ఈ సీజన్లో జ్వరాలు విపరీతంగా ప్రబలుతున్నాయి. దీంట్లో చికెన్ గున్యా, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, రకరకాల జ్వరాలు, అదర్ వైరల్ ఫీవర్స్ చాలా వస్తున్నాయి. దీని గురించి మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏంటంటే మాస్క్ వాడాలి. దోమలు ఏదైతే దగ్గర ఇంటి చుట్టుపక్కల నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ప్రధానంగా ఇవి వచ్చేది దోమల ద్వారా, ప్లస్ ఒకరి నుంచి ఒకరికి తొందరగా వస్తాయి. ఇవి రాకుండా జాగ్రత్త పడాలంటే మెయిన్గా దోమలు కుట్టకుండా చూసుకోవాలి, మాస్క్ వాడుకోవాలి. ఏదైనా ముట్టినప్పుడు చేతులకు శానిటైజర్ వేసుకోవడం కానీ, చేతులు కడుక్కోవడం కానీ, ఆహార పదార్థాల మీద మూతలు కరెక్ట్గా ఉంచుకోవడం కానీ, ఈగలు వాలిన ఫుడ్, బయట ఏమైనా ఆహార పదార్థాలు బండ్లపైన కానీ బయట నీట్గా మెయింటైన్ చేయని ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఇది ఎక్కువ వస్తాయి. దీనికి ఏంటంటే సొంత వైద్యం కంటే వైద్యుని సలహా మేరకు మందులు వాడడం కరెక్ట్. అనవసరంగా యాంటీబయాటిక్స్ వాడడం అవి చేయొద్దు. ప్రధానంగా వీటి లక్షణాలు ఎట్లుంటాయంటే చాలా ఎక్కువ హై గ్రేడ్ ఫీవర్ ఉంటుంది, ఒళ్ళు నొప్పులు ఉంటాయి, చర్మం పైన దద్దుర్లు కానీ ర్యాషెస్ కానీ ఎక్కువ వస్తాయి, ప్లస్ కీళ్ళ నొప్పులు చాలా ఎక్కువ ఉంటాయి. అటువంటప్పుడు బలవంతంగా నడవడం కానీ బలవంతంగా పనులు చేయడం కానీ అట్లాంటివి ఏం చేయొద్దు. రెస్ట్ తీసుకోవాలి. ఎక్కువ నీళ్ళు ప్లస్ నీట్గా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. ప్రధానంగా రెస్ట్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి, ప్లస్ వైద్యుని సలహా మేరకు మందులు వాడండి. అనవసరమైన మందులు కానీ లేదంటే దగ్గరలో ఉన్న మెడికల్ షాప్లో ఇచ్చే మందులు కానీ అట్లాంటివి వాడకుండా వైద్యుని సలహా మేరకు జాగ్రత్తలు తీసుకుంటే వీటిని నివారించవచ్చు. ఈ జ్వరంలో ప్రధానంగా ఆకలి లేకపోవడం, నోరు చేదుగా అనిపించడం ఇట్లాంటి లక్షణాలు ఉంటాయి. దీనికి మీరు ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోండి మరియు శుభ్రమైన ఆహారం తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, కొబ్బరి నీళ్ళు, ఓఆర్ఎస్ ఇవి మెయిన్గా తీసుకోండి. తీసుకోవడం వల్ల ఏంటంటే జ్వరం కూడా తొందర తగ్గుతుంది. ద్రవ పదార్థాలు తీసుకోవడం వల్ల జ్యూసులు లాంటివి కానీ లేదంటే కొబ్బరి నీళ్ళు లాంటివి కానీ, ప్లస్ పండ్లు తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్లు, మినరల్స్ అన్నీ అందుతాయి. తొందరగా జ్వరం అనేది కంట్రోల్కి వస్తుంది.